కథానాయకుడి బాధ్యత కంటే హాస్య నటుడిగా ఎక్కువ సంతృప్తినిస్తుందంటున్నారు ప్రముఖ హాస్య నటుడు సునీల్. తాజాగా సాయి తేజ్తో కలిసి చిత్రలహరి సినిమాలో నటించిన సునీల్ తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్ సునీల్ను పలకరించింది. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందంటోన్న సునీల్, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపారు. సునీల్ నమస్తే. నమస్తే అండి. చిత్రలహరిలో మీ పాత్ర ప్రేక్షకులందరినీ నవ్విస్తుంది. సో ఎలా అనిపిస్తుంది సినిమా సక్సెస్? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కామెడీ క్యారెక్టర్ నాకు రావడం, కమెడియన్ క్యారెక్టర్, అది కూడా సినిమా కూడా హిట్ అవటం, అందులో క్యారెక్టర్ కూడా మంచి పేరు రావటం, చాలా క్యారెక్టర్లతో పాటు నా క్యారెక్టర్ కూడా మంచి పేరు రావటం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ తిరుమల మీ క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అట్లా హీరో పక్కన మోటివేషన్ లాగా ఉంటుంటుంది. అంటే నాకు కిషోర్ తిరుమల నా క్యారెక్టర్ ఎలాంటిది డిజైన్ చేశాడో అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్లో చాలామంది ఒక యాంబిషన్ కోసం ట్రై చేసి అది అవ్వదలే అని చెప్పి అడ్జస్ట్ అయ్యి బతికేస్తూ ఉంటాం. ఉన్న దాంట్లో చిన్న చిన్న ఆనందాలను ఎత్తుకుని బతికేస్తాం. ఆ విధానం చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ని ప్రభావితం చేస్తుంది. ఈ క్యారెక్టర్ చూసిన వాళ్ళు గుర్తొస్తారు. ఫ్యాక్ట్ అయితే అందు గురించి చాలా జెన్యున్ క్యారెక్టర్. ఈ సినిమాలో చూపించినట్లుగా రియల్ లైఫ్లో మీ క్లాస్మేట్ ఎవరైనా ఉన్నారా? రియల్ లైఫ్లో నా క్లాస్మేట్స్ అంటే నా బ్యాచ్లు మామూలుగా నేను చదువుకున్నప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామంది ఉన్నామండి. అంటే కూల్ డ్రింక్ క్లాస్మేట్స్ అండి. సో ఈ సినిమాలో ఒక మంచి లైన్ చెప్పారు, ప్రయత్నమే మొదటి విజయం అన్నారు. సో అలా మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అటు కమెడియన్గా ఇటు హీరోగా సక్సెస్ అయ్యారు. సో అలాంటి ప్రయత్నాలు మీకు ఏమన్నా గుర్తొచ్చాయి సినిమా చూస్తున్నప్పుడు? అలా చాలా గుర్తొచ్చినాయండి. మనకు ఒక్క ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేదాకా మటుకి నేను ఆ పని చేయగలను అని చెప్పడానికి చాలా గడపలు దాటి వెళ్ళి నేను చేయగలను అని 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చేసి చూపించాల్సి ఉంటుందండి. మనం రోజుకో 10 సార్లు, రోజుకో 20 సార్లు ఇలా చేయగలను, అలా చేయగలను. ఒక్క ఛాన్స్ వచ్చేదాకా. ఛాన్స్ వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్తోనే ఇతను ఏం చేయగలనేది ఎక్కువ మంది పీపుల్కి తెలిసే అవకాశం ఉందండి. సో ఆ ఛాన్స్ వచ్చే ముందు ఆ స్ట్రగుల్ మటుకి సేమ్. సో ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోల పక్కన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకులు నవ్వించిన సునీల్ ఈ తరం యువ హీరోలతో కూడా పక్కన నటించడం జరిగింది. సో తేజ్తో నటించడానికి ఎలా ఉంది? చాలా ఆనందం కలిగింది. తేజ్ నాకు సినిమాలో రాకముందు పరిచయం. మామూలుగా అనే అనేవాడు నన్ను. నాకు చాలా ఇష్టం తేజ్ అంటే. తేజ్ సినిమాలో యాక్ట్ చేయడం నిజంగా మమ్మల్ని ఇద్దరిని మరింత దగ్గర చేసిందండి మూవీ. ఈ సినిమాలో ఒక రైటర్గా ఫెయిల్ అయ్యి ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి క్యారెక్టర్ మీది. సో నిజ జీవితంలో రైటర్స్ మీద కూడా సినిమాలో కొన్ని సెటరికల్గా రాశారు డైరెక్టర్స్. దాన్ని బట్టి మీకేమంటారు? అసలు ఈ చిత్ర దర్శకుడే గొప్ప రైటర్ అండి. తను చాలా సినిమాలకి చాలామంది దగ్గర రైటర్గా కూడా తను వర్క్ చేశాడు. తను అలా వర్క్ చేసినప్పుడు నాకు తను చాలా క్లోజ్, చాలా మంచోడు. తనలోనే చాలా పెద్ద సెటరికల్ రైటర్ ఉన్నాడు. ఈ సినిమాలో చాలా తక్కువ సెటర్లు పెట్టాడు నా నమ్మకం. తను మాట్లాడితే సెటర్ అవుతుంది. నెక్స్ట్ సినిమాలో ఇలాంటివి 100 సెటర్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఎక్కువగా హీరోగా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, కమెడియన్గా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? హీరోగా బాధ్యత అండి, టెన్షన్. కమెడియన్గా సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు తీయబోయే సినిమా, ఇప్పుడు సునీల్ యాక్ట్ చేసిన సినిమాలు ఏమన్నా ఉన్నాయి అప్కమింగ్? అది ఇదే బన్నీ గారిది త్రివిక్రమ్ సినిమాలో రవితేజ్ గారు, విఆ ఆనంద్ గారు. చూసిన ఆడియన్స్ అంతా కూడా సినిమా, ఈ చిత్రలహరి కానీ ఇంతకుముందు వచ్చిన సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సునీల్ మళ్ళీ కమెడియన్గా మారాడు, హీరోగా వదిలేశాడు అంటున్నారు. ఇంతవరకు నిజమేనా? నేను ఆల్మోస్ట్ వదిలేసినట్టానండి. ఫ్యాక్ట్ అయితే ఆల్మోస్ట్ వదిలేసాను. ఇంకా సినిమా హీరోగా చూసే అవకాశం లేదంటారు? అంటే ఈరోజు మాట ఇదండి, నాకు తెలియదు మళ్ళీ.